ప్రపంచమంతా గూగుల్ సెర్చ్ చేస్తుంది. అలాంటి గూగుల్ చూపు విశాఖ మీద పడింది. దీంతో విశాఖ ఇక విశ్వనగరిగా ఖ్యాతి చెందుతుందనే చెప్పాలి. భీమిలి నియోజకవర్గం పరిధి తర్లువాడ గ్రామంలో నిర్మించే గూగుల్ డేటా సెంటర్ కి మంగళవారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర కేంద్ర మంత్రులు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గూగుల్, ఎయిర్టెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ, డిజిటల్ ప్రపంచంలో మరో ముందడుగు పడింది. ఏపీ యువత బంగారు భవిష్యత్తుకి ఈ డేటా సెంటర్ దిక్సూచిగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబు హయాంలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ తర్లువాడలోని 200 ఎకరాలలో సాకారం కానుంది. విజన్ విత్ యాక్షన్ రియాలిటీ ఫలితమే ఈ డేటా సెంటర్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర బడ్జెట్లో భీమిలికి 30% కేటాయింపులు జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇక చకచక పరుగులు పెట్టనుంది. వికసిత భారత్ లో భాగంగా డిజిటల్ ఇండియా, డిజిటల్ హబ్ దిశగా పయనం సాగుతుంది. 1.3 గిగావాట్స్ సామర్థ్యంతో ఏర్పాటయ్యే డేటా సెంటర్ కారణంగా విశాఖ కొత్త అంతర్జాతీయ గేట్వేగా నిలవనుంది. ఇండియా ఏఐ భవిష్యత్తుకి విశాఖ బాటలు వేస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటుతో 2 లక్షల మంది వరకు ఉపాధి పొందుతారని అంచనా. నమస్తే అండి, నా పేరు డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఈరోజు విశాఖ ప్రజలందరూ ఎంతో ఆనందంగా గర్వించదగిన ఏప్రిల్ 28, 2026 చాలా అద్భుతమైన రోజు, అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజు. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసి ఈ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ని విశాఖపట్నంకి దాటం ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు విశాఖపట్నం అంటే ఎక్కడుంటుందో చెప్పుకోవాల్సిన స్టేజ్ నుంచి ప్రపంచం అంతా విశాఖపట్నం ఎక్కడుందని చూసే స్థాయికి ఈరోజు మన విశాఖపట్నం తీసుకురావడం అందరం కూడా గర్విస్తున్నాం. అండ్ ఈరోజు చూస్తాం ప్రపంచవ్యాప్తంగా మన యూత్ అందరూ కూడా పుట్టిన ఊరిలోనే ఉండి పని చేసుకుంటే బాగుండాలి ఉద్దేశంలో ఉన్నారు యూత్ అంతా. గూగుల్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడికి అవసరమైన యూత్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సన్నద్ధమవుతుంది. దీనివల్ల యూత్ అందరూ కూడా బయటకి అంటే వలస వెళ్ళిపోకుండా విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ యువకులందరూ కూడా విశాఖపట్నంలో నుండి పనిచేసుకోవడానికి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. అలాగే చాలా మందికి ఒక అపోహ ఉంది, ఈ డేటా సెంటర్స్ రావటం వల్ల అంటే పవర్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది, లేకపోతే వాటర్ ప్రాబ్లం వస్తుంది. ఆ వాటర్ పొల్యూషన్ అనేది రాకుండా, వాటర్ ప్రాబ్లం రాకుండా వాటర్ రీసైక్లింగ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో దీన్ని నడుపుతాము. ముఖ్యంగా ఎక్కువగా గ్రీన్ ఎనర్జీనే ఈ ప్రాజెక్ట్ ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద అందరూ ఏ భయమో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వస్తుందని భయపడాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఈ ఏఐ క్లౌడ్ సెంటర్ ఇక్కడ విశాఖపట్నంలో రావడం అందరం కూడా చాలా గర్విస్తున్నాం విశాఖ ప్రజలు.